ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ ఇడ్లీలు చాలా బాగుంటుంది. వాళ్ళు ఇడ్లీలు మాత్రమే అమ్ముతారు. ఒక 4-5 రకాల చట్నీలు ఇస్తారు. అక్కడ ముందుగా మనం టోకెన్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక కౌంటర్లో ఆ టోకెన్ ఇస్తే అక్కడ ఇడ్లీలు ఇస్తారు. సరే, మీరు క్యూలో పోయి నిలబడ్డారు. మీకన్నా ముందు ఒక 6 మంది ఉన్నారు. మీరు 7వ వ్యక్తి. ఇంతలో మీ ఫ్రెండు అక్కడ ఇడ్లీలు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో ఏదో మాట్లాడి 2 ప్లేట్లు పక్కన తీసిపెట్టి మీ దగ్గరికి వచ్చాడు. నేను అనుకున్నది అయింది. అక్కడ ఇడ్లీలు లేవు, అయిపోయినాయి. 2 ప్లేట్లు ఉన్నాయి. నాకు ఆ అంకుల్ తెలుసు, అందుకే చెప్పి 2 ప్లేట్లు పక్కన పెట్టమని చెప్పాను. మా వాడు టోకెన్ తెచ్చిస్తానని చెప్పాను అని మీతో అన్నాడు. ఇప్పుడు మీకన్నా ముందు 6 ఉన్నారు. అక్కడ ఉన్నవి 2 ప్లేట్లు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో ఏం చెప్పదలుచుకున్నారు అన్నదే ప్రశ్న. అందరికీ నమస్కారం. నా పేరు మహాన్విత. నేను పై ప్రశ్నకు సమాధానం చెప్తాను. పై ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను ఏడో వ్యక్తినైతే నాకంటే ముందు 6 ఉన్నారు. వాళ్ళు ముందే వచ్చి టోకెన్ తీసుకుని ముందే నిలబడి ఉన్నారు. అప్పుడు నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్తో చెప్తాను, పోన్లే ఈరోజు ఇంటికెళ్ళి ఏమన్నా వేరే టిఫిన్ చేసుకొని తిని రేపొద్దున కాస్త ఎర్లీగా వచ్చి మనం టోకెన్ తీసుకుంటే మనకు కావాల్సిన ఇడ్లీలు వస్తాయి అని చెప్తాను సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు వీక్షిత. ఇప్పుడు నేను పైన ప్రశ్నకి సమాధానం చెప్తాను. అక్కడ నా ఫ్రెండ్ ముందుగానే 2 ప్లేట్లు తీసి పెట్టారు కదా, అప్పుడు నేను వాటిని తిరిగి ఇచ్చేయమంటాను, తీసుకోవద్దంటాను. ఎందుకంటే మనకంటే ముందు వచ్చి వాళ్ళు మనకంటే ముందు టోకెన్స్ తీసుకొని మనకంటే ముందు నించొని వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకే రావాలి ఆ ఇడ్లీ, అది ఆ ప్లేట్ వాళ్ళకే రావాలి. మనం తర్వాత వచ్చి లేట్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళడం తప్పు కదా. కాబట్టి అవి వాళ్ళకే చెందాలి అని చెప్తాను. మరియు నేను దీని ద్వారా ఏం నేర్చుకున్నానంటే, మనకి రావాల్సింది మనకి కంపల్సరిగా మనకి దక్కాల్సింది మనకి కంపల్సరిగా దక్కుతుంది. మనకి దక్కపు అంటే దక్కలేనిది అది మనకు దక్కదు, ఎప్పటికీ దక్కదు. ఎంత ఏం చేసినా మనకు దక్కదు. ధన్యవాదాలు. ఇట్లు వీక్షిత. జై శ్రీకృష్ణ అందరికీ. నా పేరు ప్రణమ్య. ఇప్పుడు నేను ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో చెప్తాను. నేను క్యూలో 7వ వ్యక్తిని కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళకి ఆ టిఫిన్ ఇవ్వమంటాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికను. సార్, ఇప్పుడు మీరు పై అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇంకా నేను నా ఫ్రెండ్తో ఏం చెప్తానంటే, ఎందుకు అలా చేసావు, మనకంటే ముందు వచ్చిన వాళ్ళకి వెయ్యాలి కదా, మనం లేటుకు వచ్చాము కదా అని చెప్తాను సార్. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనకి దగ్గాల్సినది మనకి ఎప్పుడేం దక్కుతుంది. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్, నా పేరు కార్తీక. మీరు పై అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను సార్. నేను మా ఫ్రెండ్తో ఏమంటానంటే, ఎందుకు అలా చేసావు, మనకంటే ముందర వచ్చిన వాళ్ళు ఆ ప్లేట్ తీసుకోవాలి, ఆ ఇడ్లీలు అయిపోతే మన ఇంట్లో చేసుకోవచ్చురా, అమ్మ చేస్తుంది కదా, ఎందుకు బయటకు వెళ్ళి తెచ్చుకోవడము, మనం లేటుగా వచ్చాం కాబట్టి మనకి దక్కదు అది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే సార్, మనకి దక్కాల్సినది ఎప్పుడైనా దక్కుతుంది, ఏ రోజైనా దక్కుతుంది. మనకి దక్కలేనిది ఎప్పటికీ దక్కదు, ఎంత ప్రయత్నించినా దక్కదు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. నేను నా స్నేహితురాలుతో చెబుతాను, మనలాగే ఇతరులు కూడా భోజనాన్ని తినడానికి వస్తారు. వాళ్ళ కష్టాన్ని వృధా చేసి మనం ఆనందంగా తినడం తప్పు. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి మనం భోజనాన్ని తిందాం, అంతేగాని వాళ్ళ కష్టాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతోసేపు కష్టపడి
ఆ లైన్లో ఉండి భోజనాన్ని తినడానికి వచ్చారు కదా. ఆ భోజనాన్ని వాళ్ళని సగం సగం విడదీసి వాళ్ళందరికీ ఇద్దాము. అప్పుడు వాళ్ళ ఆకలి కూడా కొంచెం తీరుతుంది, అలాగే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. నేను ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకూడదు స్నేహితురాలా. ధన్యవాదాలు. ఇట్లు తనుర్త. నా పేరు కిషోర్. నేను ముందున్న సార్ చెప్పిన క్వశ్చన్కి సమాధానము చెప్పబోతున్నాను. ఆ 2 ప్లేట్లు ముందున్న వాళ్ళకి చెందాలి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. ఇలాంటి సందర్భాల్లో నేను నా స్నేహితులతో ఒక్క విషయం చెప్తాను. ఏమిటంటే, మనం ఇప్పుడే వచ్చాము కదా, టోకెన్ తీసుకుని ఇడ్లీల కోసం రికమెండేషన్ తీసుకుని 2 ప్లేట్లు పక్క పెట్టమని అడిగాము. కానీ మనకన్నా ముందే 6 టోకెన్స్ తీసుకుని ఇడ్లీల కోసం ఎదురు చూస్తున్నారు కదా. అలాంటప్పుడు మనకన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఆ 2 ప్లేట్లు ఇడ్లీలు చెందాలి కదా. అలాంటప్పుడు నేను వాళ్ళకి చెందాల్సింది నేను తింటానంటే నేను అసలు మనస్ఫూర్తిగా తినలేను. మనం ఈసారికి వేరే చోట తిందాము, రేపు వచ్చి ఇక్కడ తిందాము అని చెప్పి నా స్నేహితులతో నేను వెళ్ళిపోతాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆరుష్. నా ఫ్రెండ్ వచ్చి అలా అన్నప్పుడు నేను వద్దురా, మనకన్నా ఆల్రెడీ 6 క్యూలో ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, వెళ్ళిపోదాము అంటాను. జై ఆంజనేయ. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. మీరు వేసిన ప్రశ్నకి నా సమాధానం ఏమిటంటే, నేను నా ఫ్రెండ్తో ఏం చెప్తానంటే, మనం ఇంకా ఈ హోటల్లోని లైన్లోనే ఉన్నాము, మనం బయట ఉన్నప్పుడు డిసిప్లిన్తో మంచి వ్యవహారంతో ఉండాలి. అంటే మన ముందు ఉన్న వాళ్ళది అయిపోయాకే మనం వెళ్ళి మన ప్లేట్ తీసుకోవాలి. వాళ్ళు మనకంటే ముందు వచ్చి ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసేలా మనం చేయకూడదు. ధన్యవాదాలు. జై ఆంజనేయ. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు సాన్వి. నేను నా ఫ్రెండ్ అప్పుడు 2 ప్లేట్లు తీసి పెట్టినా వద్దు అని చెప్పి ముందరున్న వాళ్ళు మనకంటే ముందు వచ్చి నిల్చున్నారు. అది వాళ్ళ కష్టం, అది మనం తీసుకోకూడదు. కాబట్టి నేను అవి వాళ్ళకి ఇచ్చేసి వేరే టిఫిన్ తిందాము అని నా ఫ్రెండ్కి చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక. సార్ పైన అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను నా స్నేహితురాలితో చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మనకంటే ముందు 6 వచ్చారు. వాళ్ళు పాపం కాళ్ళు నొస్తున్న కష్టపడి టిఫిన్ తినడానికని టోకన్స్ తీసుకొని క్యూలో నిలబడి ఉన్నారు. మరి మనం వాళ్ళ తర్వాత 7వ వ్యక్తిగా వచ్చాము. అప్పుడు మనము వాళ్ళకంటే ముందు తీసుకోవడం మనకు తప్పవుతుంది. వాళ్ళ కష్టపడి నిలబడినందుకు మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శివాని. సార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనకంటే ముందున్న 6 మంది ఇడ్లీలు తీసుకోవాలి, అదే న్యాయం. మనం తీసుకొని తింటే అది స్వార్థం అవుతుంది. ధన్యవాదములు. నమస్కారం అందరికీ. నా పేరు లేఖ్య. సార్ అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు చెప్పబోతున్నాను. నేను ఏమి చెప్తానంటే, నా స్నేహితురాలకు కానీ స్నేహితుడికి కానీ, నా స్నేహితురాలకి నేను చెప్తానంటే, ఆల్రెడీ మనము చాలా లేట్గా వచ్చాము, 2 ప్లేట్లే ఉన్నాయి కదా, మనమంటే ఇంటికి వెళ్ళాక కూడా తినచ్చు, కానీ మనకి ఇంట్లో కూడా పెడతారు. ఇంకా ముందే 6 ఉన్నారు కదా, వాళ్ళని వద్దని చెప్పేసి మనం వెళ్ళడం అస్సలు తప్పు, మనం కరెక్ట్ కాదు. ఫస్ట్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు తింటారు, మనము ఎప్పుడైనా వచ్చి తిందాము అని చెప్తా నేను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. చిన్నారులకు శుభాశీస్సులు. చూసారా, మనం అంతా ఒక్కటే అనడానికి అందరిలో నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే సమాధానం. మనది కాదు. మనకన్నా ముందు 6 ఉండగా వాళ్ళకి చెందాల్సి ఉండగా మనం తీసుకోకూడదని ఎంత బాగా చెప్పారు. ఇది ఒక రెస్టారెంట్లోనే కాదు, రేపు మీరు దైవ దర్శనానికి వెళ్ళారు. దైవ దర్శనం మీకన్నా ముందు క్యూలో ఒక 50 మంది ఉంటే 50 మందిని దాటి వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలి అని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు ధర్మం పక్కనే భగవంతుడు ఉంటాడు. పాండవుల పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడంటే పాండవులు ధర్మంతో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఉన్నాడు. పాండవులు యుద్ధంతో గెలిచారు అంటే పాండవులు ధర్మంతో ఉన్నారు కాబట్టి యుద్ధం గెలిచారు.
అలాగే మన నిత్య జీవితంలో ప్రతిదీ యుద్ధమే. మనం చేసే ప్రతి పనిలో కూడా ధర్మంతో, ఉత్తమమైన ఆలోచనతో మాత్రమే మనం ముందుకెళ్ళాలి. ఇది నా నిత్య జీవితంలో జరిగిన సంఘటన. మేము 11 నైటు ఒక రెస్టారెంట్కి, అప్పుడే ఎయిర్పోర్ట్లో నుంచి నేను వచ్చి కారులో వస్తుండగా మా డ్రైవర్ ఒక రెస్టారెంట్ దగ్గర ఆపినప్పుడు మాకు ఈ సంఘటన జరిగింది. మా డ్రైవర్ వెళ్ళి 2 ప్లేట్లు ఆపాడు. నేను వద్దని చెప్పాను. వద్దని చెప్పిన తర్వాత ఇంకా అక్కడ అయిపోయినాయి, ఏమీ లేవు. మేము వెళ్ళిపోతూ ఉండగా ఆ కౌంటర్లో ఉన్న ఒక అబ్బాయి చూసి నన్ను పిలిచాడు. పిలిచి, సార్ ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే సార్, మా దగ్గర ఇడ్లీ పిండి ఉంది సార్, ఇడ్లీ పిండితో మీకు మంచి దోశలు వేసిస్తాను సార్ అన్నాడు. వద్దు నాన్న అంటే, లేదు సార్, ప్లీజ్ సార్, వేడిగా మీకు దోశలు ఇస్తానని మా ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి మాకు దోశలు వేసి పెట్టారు. చూసారా, ఎక్కడో లేదు భగవంతుడు. మనం ఉత్తమమైన ఆలోచన చేసినప్పుడు మన పక్కనే ఉండి భగవంతుడు ఎప్పుడు మనకి ప్రేమని, రక్షణ ఇస్తుంటాడు. అదమ్మా. అందువల్ల ఈరోజు అందరూ బాగా చెప్పారు, చాలా ఆనందం అనిపించింది.